హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఈరోజు స్పెషల్ డే కదండి, ఆగస్ట్ 15. అందుకోసం ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవాలని మంచి హల్వా చేయాలనుకున్నానండి. కరాచీ హల్వా. ఇది వచ్చేసి కార్న్ఫ్లవర్ అండి, 1 కప్పు ఇందులో వేసేసుకున్నాం. అలాగే దీనికి 2-2.5 కప్పు వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ వేసుకోవాలి. కాస్త పావు కప్పు వేసుకున్నా పర్లేదండి. మంచిగా ఇది ఉంటలు లేకుండా బాగా కలపాలి. కలిపి వేసుకొని పెట్టుకోవాలి. పౌడర్ కింద కూర్చొని పోయింది అది, కానీ త్వరగా కరిగిపోతుందండి. పౌడర్ నీళ్ళల్లో బాగా మంచిగా లిక్విడ్ లాగా అయిపోతుంది. చూసారా, కాస్త వాటర్ గట్టిగా ఉన్నా కూడా ఇప్పుడు మంచిగా కరిగిపోయింది. ఇలా బాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని అలాగే పక్కన పెట్టేసి, అందుకోసం 1 కప్పు కార్న్ఫ్లోర్కి 1 కప్పు షుగర్ తీసుకున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్, నెయ్యి, యాలచ్ పౌడర్, ఫుడ్ కలర్. ఓకే, ఫుడ్ కలర్ కనిపిస్తుందా? ఓకే, సరే చేద్దామా హల్వా. రండి. ఓకే అండి, స్టవ్ ఆన్ చేశాను, కడాయి పెట్టేసాను. మంచిగా ఇందులోకి 1 కప్పు షుగర్ తీసుకున్నాం అనుకున్నాం కదా, అదే కప్పుతోని వాటర్ తీసుకోవాలండి. 1 కప్పు వాటర్ వేసినాను. ఇందులోకి 1 కప్పు షుగర్, బాగా షుగర్ కరిగేంత వరకు కలుపుతూ ఉండాలండి. చక్కెర కరిగేలాగా కలుపుతూ ఉండాలి. మన ఈరోజు ఆగస్టు 15 సందర్భంగా నేను మీకు కరాచీ హల్వా చేసి చూపించబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో అప్పటికప్పటికి పిల్లలకి చేసి పెట్టొచ్చండి. మనము అంత టేస్టీగా ఉంటుంది, మంచిగా రుచిగా కూడా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ వేసాం కాబట్టి హెల్దీ ఫుడ్ కూడా. ఓకే, సరే మనం ఆగస్ట్ 15 గురించి కాస్త మాట్లాడుకుందామా. మనకు స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్రం వచ్చేసి మనకి కరెక్ట్గా 80 ఏళ్ళు అయిందండి ఈ సంవత్సరానికి. 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చింది. అప్పటి నుండి మనకి బ్రిటిష్ వారి నుండి విముక్తి దొరికి మనం స్వతంత్రులమైనాము. స్వేచ్ఛ అనేది మనకు వచ్చిందని పెద్దలు చెప్పారు. అదేవిధంగా మనము స్వేచ్ఛగా అందరము హ్యాపీగా జీవనం సాగిస్తున్నాము. ప్రతి ఒక్కరము ఇండియన్స్ మొత్తం చాలా హ్యాపీగా ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన పండగ అండి ఇది. ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ 15 మాకుంది, వీళ్ళకి లేదు పండగ అని అనుకోకుండా ఎవరు ప్రతి ఒక్క ఇండియన్ జరుపుకోవాల్సిన పండగ. భారతీయులు అందరం మనము అలాంటి గొప్ప పండగ ఈ ఆగస్ట్ 15. ఇంకా మన జెండా మువ్వన్నెల జెండా గురించి చెప్పాలంటే చాలా ఉందండి. 3 రంగుల జెండా, మువ్వన్నెల జెండా, ముచ్చటైన జెండా మన జెండా. మన జెండా అలా ఎగురుతూ ఉంటే ఆకాశంలో గగన వీధుల్లో చూడటానికి 2 కళ్ళు సరిపోవండి. మన జెండా ఇట్లా పార్లమెంట్లో, అసెంబ్లీలో, ఢిల్లీలో అందరూ ఎగిరేస్తారండి. ఈరోజు చాలా అంటే చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ జరుగుతుంది. నేవీలో కూడా అండి, అసలు సముద్రంలో అసలు చాలా అంటే చాలా బాగా విన్యాసాలు చేస్తారు ఈరోజు. అవన్నీ మనకు టీవీలో చూస్తాము. ఓకే అండి, కాస్త చక్కెర బాగా కరగడానికి అయిపోయింది, కరిగేంతగా కూడా దగ్గరికి వచ్చేసింది.
ఇంకాస్త బాగా పాకులాగా వస్తే హల్వా చాలా బాగుంటుందండి. ఇంకొంచెం బాగా మరలనిద్దాం. ఇకపోతే మన జెండా వచ్చేసి మన కర్నూలులో కూడా అందరండి, కలెక్టర్ ఆఫీస్లోని, మున్సిపల్ ఆఫీస్లో, జనరల్ హాస్పిటల్లో, చాలా చోట్ల స్కూళ్ళల్లో అయితే ఇంకా పిల్లలు ఎంత హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుంటారంటే, ఇందుకోసం మంచిగా మన దేశ నాయకుల యొక్క వేషాలు వేసుకొని వాళ్ళ యొక్క రూపాలు దాల్చి మంచిగా పార్టిసిపేట్ చేస్తారండి. ప్రోగ్రామ్స్ ఇస్తారు, కల్చర్ ప్రోగ్రామ్స్, జానపద గేయాలు, ఇలా చాలా రకాలుగా సెలబ్రేషన్ చేసుకుంటారు ఇండిపెండెన్స్ డేని. ఇంకా మనం హౌస్ వైఫ్ అయితే ఇంట్లోనే ఉండి అవన్నీ చూసి హ్యాపీగా ఫీల్ కావాల్సిందే, ఎక్కడ పోయేకి ఉండదు. కాబట్టి ఇలా ఇంట్లో మనము మంచిగా స్వీట్స్ చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా పంచుకుని సెలబ్రేషన్ చేసుకోవచ్చు. ఓకే అండి, మంచిగా ఇది పాకు వచ్చేసింది. ఓకే అండి, మంచిగా చక్కెర కరిగిపోయి బాగా ఉడుకు పట్టింది. ఇప్పుడు మనం ఇందులోకి కార్న్ఫ్లోర్ వాటర్లో మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన, అది ఇందులో వేసేద్దాం. ఇది వేస్తూ కలుపుతూ ఉండాలండి, త్వరగా చిక్కబడిపోతుంది కార్న్ఫ్లోరు. చాలాసేపు ఇలా కలుపుతూనే ఉండాలి, అది గడ్డ కట్టకుండా మంచిగా బాగా కలిసిపోయేలాగా వాటర్లో. హై ఫ్లేమ్ మీదనే చేసుకోవచ్చండి. ఇది అంతా దగ్గరికి అయ్యి హల్వా తయారైనంత వరకు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని తర్వాత మంట తగ్గిద్దాం. చాలా సింపుల్ రెసిపీ, కానీ మీకోసం నేను ఈ కరాచీ హల్వా మన మువ్వన్నెల జెండా కలర్స్లో చేసి మీకు చూపించబోతున్నానండి. మీరు కూడా సెలబ్రేషన్ చేసుకోవాలని. ఇంకాస్త సమయం పడుతుంది ఉడకడానికి. ఓకే అండి, చూసారా చిక్కబడిపోయింది, మనకి హల్వా తయారైపోతుంది. ఎంత బాగా అవుతుందంటే ఈ హల్వా. ఇందులోకి మనం ఫుడ్ కలర్ వేద్దామండి. ఫుడ్ కలర్ ఓకే, బాగా కలయబెడదాం. నేను స్టవ్ మంట తగ్గించేసానండి. ఇంకా మనకు మంచి కాషాయం రంగు వస్తుంది. ఇదే టైంలోనే కాస్త నెయ్యి పడాలండి మంచిగా. ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేద్దాం, 2 లేదా 3 అయినా పర్లేదు. నెయ్యి పడితేనే దాని యొక్క రుచి పెరుగుతుంది, స్మూత్గా కూడా తిరుగుతుంది అన్నమాట హల్వా. మనకి ఎక్కువ ప్రెజర్ ఉండదు కలపడానికి. చూసారా ఎంత లూజ్ అయిపోయిందో? అలా కలపడం వల్ల చాలా ఈజీగా ప్రెస్ చేయొచ్చు, దాన్ని బాగా తిరుగుతుంది అన్నమాట నెయ్యి పడడం వల్ల. చూడండి, వావ్. ఇప్పుడు ఇందులోకి మనము డ్రై ఫ్రూట్స్ కూడా వేద్దామండి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసి ఎంచక్కా కలుపుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల ఇంకా లుక్ పెరిగిందండి హల్వాకి, కరాచీ హల్వాకి. దీన్ని బొంబాయి హల్వా అని కూడా అంటారండి. కరాచీ హల్వా అంటారు, బొంబాయి హల్వా అంటారు. ఇందులోకి వచ్చేసి యాలాచి పొడి కాస్త వేసుకున్నామంటే ఇంకా తినేటప్పుడు ఉంటుంది చూడండి, నా సామి రంగా సూపర్గా ఉంటుంది. బాగా కలపాలండి. వావ్, చాలా అంటే చాలా బాగా వచ్చేసింది హల్వా. సూపర్ సూపర్. చాలా సింపుల్ రెసిపీ, త్వరగా అయిపోతుంది. కరాచీ హల్వా డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల తినేటప్పుడు అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఓకే అండి, ఇప్పుడు ఇందులోకి కాస్త నెయ్యి రాచుకుని ఇందులో గుమ్మరిచ్చి వేసేయాలి. చాలా త్వరగా ముందే రాసి పెట్టుకోవాలి. ఇది
మీతో మాట్లాడుతూ నేను వీడియోలో అలాగే ఉండిపోయాను. పర్లేదు, వేసేద్దాం. ఇందులోకి మనము ప్రిపేర్ చేసుకున్న టేస్టీ కరాచీ హల్వా వేసేద్దాం. ఇలా వేసేసి ఒక 2 అవర్స్ అలా వదిలేద్దామండి. మంచిగా పీసులు కోసి కట్ చేసుకోవడానికి కూడా మనకు అవుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా స్మూత్గా కూడా ఉంటుంది తినడానికి. ఊరికి అలా పంటి కింద పెట్టుకున్నాం లేదా అలా జారిపోతుందండి, అంత స్మూత్గా ఉంటుంది హల్వా. సింపుల్ రెసిపీ. నెయ్యి వేయడం వల్ల మనకి కాస్త నెయ్యి ఇద్దాం సైడ్లకు. ఆల్రెడీ అదంతా ఎక్కువ వచ్చేసింది, అవసరం లేదు. స్పూన్ కత్తుకోకుండా కూడా ఉంటుంది. నెయ్యి సైడ్లకు అది వచ్చేస్తుందండి, పట్టుకోదన్నమాట ఎక్కువ నెయ్యి. డ్రై ఫ్రూట్స్తో చాలా కలర్ఫుల్గా మనకి మూవన్నెల జెండాలో ఒక రంగు వచ్చేసిందండి, కాషాయం రంగు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. 1 by 1 ఒక్కొక్క కలర్ చేసి మీకు మంచిగా నేను చూపిస్తాను. ఓకే, ఇది అతుక్కపోతూ ఉంది. సరే అండి, ఇది ఆరడానికి సమయం పడుతుందని చెప్పాను కదా. హ్యాపీగా చూడు, ఇలా కొడుతుంటే నెయ్యి పైకి ఎగురుతుంది. అలా వదిలేద్దాం. హ్యాపీగా 2 అవర్స్ తర్వాత చూపిస్తాను. ఓకే అండి, 2 అవర్స్ తర్వాత మంచిగా ఆరిపోయింది కేక్ హల్వా. ఇప్పుడు మనం ఇది ఇందులోకి మంచిగా బౌల్లోకి వేసేద్దాం. వావ్, చూసారా? అసలు ఏం ప్రెస్ చేయలేదు, ఏం చేయలేదు, ఊరికి డైరెక్ట్ పెట్టేసాము, వేసేసాము. చాలా అంటే చాలా బాగా వచ్చేసిందండి హల్వా. సరే, మనం ఇంకో వర్ణం చేద్దామా? వైట్ చేద్దాం. ఇప్పుడు వైట్ కరాచీ చేసి పదండి. ఓకే అండి, మనకి త్రివర్ణ స్వీట్లో వైట్ వర్ణం వచ్చేసి కూడా కాస్త చల్లబడిపోయింది. ఇది కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. సింపుల్. వావ్ 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 వావ్, అంతే. ఇంకా సూపర్ అంటే సూపర్. చూసారా? చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. ఇంకాస్త గోరువెచ్చగా ఉంది, అది కూడా చల్లబడ్డాక మనం కట్ చేసుకుందాం. చూసారా ఇక్కడ? ఓకే, ఇంకా మనకు రావాల్సిన వర్ణం ఇంకోటి ఉంది కదా, గ్రీన్ చేసేద్దాం. వచ్చేసేయండి. ఓకే అండి, నెయ్యి రాసి పెట్టేసాను, ఇందులోకి వేసేద్దాం. మన త్రివర్ణ స్వీట్లో గ్రీన్ రంగు వచ్చేసింది. మనకి 3 రంగులు వేసుకొని మరి మనం స్వీట్ చేసేసుకున్నాం హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోవడానికి. వావ్, చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి కరాచీ హల్వా. ఇది కూడా అలాగే కాసేపు ఆరనిద్దాం, అలా వదిలేద్దాం, అంతే. అదే ఆరిపోతుంది. ఇంకా ప్యాన్ వేసి పెట్టేసినామంటే హ్యాపీగా ఆరిపోతుంది. వెయిట్ చేద్దాం. ఓకే, త్రివర్ణ స్వీట్లో గ్రీన్ కూడా మంచిగా ఆరిపోయిందండి. ఇది కూడా ఇందులో వేసేసి ఇలా వేసేసుకుందాం. సింపుల్. వావ్, సూపర్ అండి. ప్రతి ఒక్క కలరు స్వీట్ చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. ఓకే ఓకే అండి, మన త్రివర్ణ స్వీట్ రెడీ అయిపోయింది. త్రివర్ణ స్వీట్ కరాచీ చూశారుగా. ఈరోజు మన ఆగస్టు 15th సందర్భంగా మీ అందరి తరఫున నేనే మంచిగా కరాచీ స్వీట్స్ తయారు చేశాను. అందులో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఈ సంవత్సరము నాకు కాస్త ప్రత్యేకం కాబట్టి
నేను ఇలా మీకోసం మువ్వన్నెల జెండా రంగులతో కరాచీ స్వీట్ చేశాను. ఓకే, మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా అందరూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.